Gemini Suresh garu, thank you so much for your wonderful words. And alage next mana director Karthikeya garni మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ దీన్ని ఒక లవ్ స్టోరీగా చూస్తున్నారు, అలా కనిపిస్తుంది. కానీ ఇది ఒక చాయిస్, పేరెంట్స్ చాయిస్, సొసైటీ చాయిస్, పిల్లల చాయిస్. ఆ చాయిస్ పైన వెళ్ళే ఒక కథ ఇది. 90స్లో దూరదర్శిని ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం చిత్రలహరి కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. పొలాల్లో పనిచేసుకునేవాళ్ళు, ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు, స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు, కాలేజ్ నుంచి వచ్చేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు ఆ ఫ్రైడే ఎప్పుడు వస్తుంది, ఫ్రైడే ఆ ఈవినింగ్ చిత్రలహరి ప్రోగ్రాం కోసం వెయిట్ చేసి రావడం అనేది ఉంటుంది. సో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎన్నో ప్రేమ కథలు చూస్తూ ఫస్ట్ లుక్, ఫస్ట్ చాయిస్, ఫస్ట్ లవ్ లాగా స్టార్ట్ అవుతుంది అక్కడ. దాని తర్వాత ఆ ప్రేమ కథలు పూర్తవుతాయా అవ్వవా అనేది ఒక ఇష్యూ. ఇందులో మాటలు, కథ వీటన్నిటికన్నా కూడా ఒక ఎమోషన్ ఉంది. సో పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో ఉన్న ఒక ఎమోషన్, దీన్ని మేము ప్యూర్గా బిలీవ్ చేసి దీన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. మే 15న థియేటర్స్కి వస్తుంది. సో దాని తర్వాత డెసిషన్ చూసిన ప్రజలది. కానీ ఒకటి గట్టిగా చెప్పగలను, డెఫినెట్గా 90స్కి తీసుకెళ్ళి ఎవరో ఒకరిని గుర్తు చేస్తుంది. చూసిన ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరిని గుర్తు చేసే ఒక మూవీ ఇది. సో వీలైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, పిల్లలు అందరూ హ్యాపీగా వెళ్ళి చూసేది. డెఫినెట్గా పేరెంట్స్ పిల్లలకు చూపించాల్సిన సినిమా, పిల్లలు పేరెంట్స్ని తీసుకెళ్ళి చూపించాల్సిన సినిమా ఇది. ఇందులో మా టీం అంతా చాలా కష్టపడి, చాలా రోజులు కష్టపడి ఫినిష్ చేసి తీసుకొచ్చారు. ఈ కథ నచ్చి మా హీరో సువిక్షిత్, తనే ప్రొడ్యూసర్గా తన ఫ్రెండ్ సర్కిల్ని క్లబ్ చేసుకొని తను కూడా ఒక ప్రొడ్యూసర్గా సో దీన్ని పూర్తి చేశారు. సో ఇప్పుడు ఈ చిన్న సినిమాని రిలీజ్ చేయడానికి ఒక ప్రముఖ వ్యక్తి ద్వారా ఇది రిలీజ్ అవుతోంది. సో వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఎందుకు అంటే ఈ ఒక చిన్న సినిమాని థియేటర్కి తీసుకురావడం ఎంత ఇబ్బందో ఇప్పుడు మీకు అందరికి తెలుసు. సో అలాంటి దీన్ని సపోర్ట్ చేసి తీసుకొస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. సో మీరందరూ మే 15న రిలీజ్ అవుతున్న మా సినిమాని చూసి ఈ కొత్తగా వస్తున్నటువంటి ఈ కాస్టింగ్ని మొత్తం అందరినీ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం మా మూవీలో ఇప్పుడు చేసిన క్యారెక్టర్స్ అన్నీ, సో మా ఆర్టిస్టులు అందరూ కూడా అద్భుతంగా చేశారు. ఎక్స్పెషల్లీ సురేష్ అన్న, లావణ్య గారు మిమ్మల్ని డెఫినెట్గా ఏడిపిస్తారు, నవ్విస్తారు. ఒక్కసారి మీ యొక్క రిలేషన్స్ని గుర్తు చేస్తారు. అలాగే సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి ఫస్ట్ మళ్ళీ కథ మొదలుకెళ్ళి దాన్ని ఆలోచింపజేసేలాగా క్లైమాక్స్ ఉంటుంది. మళ్ళీ ఆలోచిస్తారు, ఎలా మొదలైందో స్టోరీ, ఆ స్టోరీ గురించి ఆలోచిస్తారు. సో ఆ విధంగా ఇది ఉండబోతుంది. డెఫినెట్గా ఈ మూవీని మే 15న ఆదరించి మా అందరికీ విజయాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కార్తికేయ గారు. అండ్ ఈ సినిమా మీకు బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే